హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ అయితే 5:30కి లేసానండి. 5:30 టు 6 మధ్యలో అనమాట. బయట అయితే వాతావరణం ఇలా ఉంది. చాలా ప్రశాంతంగా కూల్గా ఉంది. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. మా అత్తయ్య అయితే ఇక్కడ పూలు కోస్తున్నారు పూజ కోసం అని చెప్పేసి. ఉదయం 5:30 టు 6 మధ్యలోనే ఇలా ఉంటుందన్నమాట. మార్నింగ్ అయిపోయినట్లు ఫుల్గా. మేమైతే పక్కా 5 ఓ క్లాక్కి లేవాలండి. ఎందుకంటే వాటర్ వస్తాయన్నమాట. వాటరు ఒక 1 అవర్ వస్తాయి. అలా లేస్తేనే మనకి దొరుకుతాయి, లేదంటే దొరకవన్నమాట. అందుకని ఖచ్చితంగా 5 ఓ క్లాక్కి లేవాల్సిందే. లేచి మన పనులన్నీ కొన్ని కంప్లీట్ చేసుకుంటే ఈలోగా వాటర్ అయితే వస్తాయి. మంచినీళ్ళు పట్టుకోవాలి, అవే ట్యాంక్లోకి ఎక్కించుకోవాలి. ఇంకా మిగిలితే వేరే డ్రమ్స్లోకి గట్టా పట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక్కోసారి వస్తుంటాయి, ఒక్కోసారి 2 డేస్కి ఒకసారి వస్తాయి. వాటర్కి చాలా ఇబ్బంది అయిపోద్ది. అలా అని చెప్పేసి మార్నింగే లేస్తామన్నమాట. ఈరోజు మేము లేచేసరికి వాటర్ వచ్చేసాయి, ట్యాంక్లోకి ఎక్కుతున్నాయన్నమాట. ఈలోగా పనంతా కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి నేనైతే ఇక్కడ వాకిలి ఊడ్చేస్తున్నాను. ఇక్కడ మాకు కొత్తగా వేశారు రోడ్డు. ఇంతకుముందు మట్టి రోడ్డు బాగుండే అనమాట. మట్టి రోడ్డు ఉన్నప్పుడు తార్ రోడ్డు వేసిన తర్వాత బాగుంది, కానీ ముగ్గు వేసుకోవడానికి అయితే కంఫర్ట్గా లేదు. అది ఒకసారి ముగ్గు వేస్తే వదలడానికి చాలా టైం పడుతుంది అనమాట. వాటర్ వేసి కాసేపు అయిన తర్వాత వాటిని చీపురుతో రుద్ది చాలా టైం తీసుకుంటుంది. ముగ్గు వేయాలంటే విసుగొస్తుంది, అలా ఉంటుంది అనమాట. నేనైతే ఒక 10 మినిట్స్ ముందు వాటర్ వేసేస్తాను. వేసేసి కొంచెం నానిన తర్వాత మళ్ళీ ఒక 2 మగ్గులు వాటర్ వేసి తుడుస్తానమాట. అప్పుడు కొంచెం వదులుతుంది. ఈరోజైతే ఇలా చిన్న ముగ్గుని వేసేస్తున్నాను. మట్టి వాకిలి ఉండేటప్పుడు కొంచెం పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళము. ఎందుకంటే అవి వాటర్ వేయగానే చెరిగిపోయేవి. ఇప్పుడు ఇలా రోడ్ అయిన తర్వాత అయితే చిన్న ముగ్గులు వేయాల్సి వస్తుంది. ఎందుకంటే వీటిని పోవాలంటే చాలాసేపు రుద్దాల్సి వస్తుంది చీపురుతో. అస్సలు పోవట్లేదు, ఇరుకుల్లోకి వెళ్ళిపోయి ఇంకా చాలాసేపు రుద్దితే కానీ వాటర్ ఎక్కువ వేస్తే కానీ పోవట్లేదు అనమాట. అందుకే చిన్న చిన్న ముగ్గులతో అడ్జస్ట్ అయిపోతున్నాను. తర్వాత ఇక్కడ మంచినీళ్ళు ట్యాంక్ అయితే నిండిపోయింది పైన. ఇంకా మంచినీళ్ళు పట్టుకుందామని చెప్పేసి ఇలా బిందెలు కడిగేసి నీరైతే పట్టేస్తున్నాను. ఇక్కడ కొన్ని ఎక్కువగానే మంచినీళ్ళు పట్టుకుంటామండి. ఎందుకంటే నెక్స్ట్ డే వస్తాయో రావో మాకు తెలియదు అనమాట. అలా అని చెప్పి ముందే పట్టేసుకొని ఉంచుకుంటాము. ఇంకా ఈ బకెట్తో అయితే దేవుడి పూజ కోసం అని చెప్పేసి సపరేట్గా పట్టేసి ఉంచేస్తానమాట. ఓన్లీ బకెట్లోనివి పూజ వరకు మాత్రమే వాడుకుంటాము. ఇలా చూసారా, బిందెలతో పట్టేసి ఫుల్ చేసి ఉంచుకుంటాను. గ్యాస్ స్టవ్ని అయితే నైటే కడిగి ఇలా కింద ముగ్గు పెట్టేశాను. మంచినీళ్ళు పట్టేసిన తర్వాత ఇంకా నీరు వస్తే ఇలా డ్రమ్లో నింపేసి ఉంచుకుంటామన్నమాట. ఇక్కడ మంచినీళ్ళు వడగట్టడం కోసం అని చెప్పి నేను క్లాత్ కట్టాను. క్లాత్కి చూడండి ఎంత డస్ట్ వచ్చిందో, నల్లగా చాలా డస్ట్ వచ్చిందనమాట. అలా అని చెప్పి రోజు క్లాత్ కట్టేస్తాను. వడజాలి పెడితే మనకి డస్ట్ అనేది ఆగదనమాట, జాలితో పాటు వెళ్ళిపోతుంది. ఎందుకంటే చాలా చిన్నగా ఉంటుంది కదా, మెత్తటి డస్ట్ అనమాట. ఇంకా వెళ్ళిపోద్దని చెప్పి ఇలా క్లాత్ కట్టుకుంటే చాలా బెటరు ట్యాప్స్కి. బయట పని అయితే అయిపోయిందండి. వాటర్ వచ్చినప్పుడే అన్ని పనులు కంప్లీట్ చేసుకోవాలి. బయట వాటర్తో ఉండే పని అంతా కంప్లీట్ అయిపోవాలి, లేదంటే వాటర్కి ఇబ్బంది అవుద్దని ఇంకా పని అంతా ముందే కంప్లీట్ చేసుకుంటాను. మా ఆయన వాకింగ్ నుంచి వచ్చేసారు. వీలోగా వేడి నీళ్ళు పెట్టమన్నారు. నేనైతే వేడి నీళ్ళు పెడుతున్నానండి. రోజు వేడి నీళ్ళు అయితే ఒక్కొక్క గ్లాస్ తాగుతామన్నమాట. ఇలా పని కంప్లీట్ అయిపోయిన తర్వాత నా పని కంప్లీట్ అయ్యేలోగా మా ఆయన వాకింగ్కి వెళ్ళి వచ్చేస్తారు. అలాగే అత్తయ్య కూడా వాకింగ్కి వెళ్ళి వచ్చేస్తారు. నాకైతే ఇంట్లో పనితో వాకింగ్ అయిపోద్ది అనమాట. ఇంకా వాళ్ళు వచ్చేసరికి నా పని అంతా కంప్లీట్ అయిపోద్ది. ఇంకా వాటర్ పెట్టేసి ముగ్గురం వేడి నీళ్ళు అయితే తాగేస్తాము. వాళ్ళిద్దరూ చూసారా, వేడి నీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారనమాట అక్కడ. ఈలోగా కిటికీ పైకి తూనీగా వస్తే దాన్ని పట్టుకున్నారు అత్తయ్య. అదేమో రాయి పట్టుకుంటుంది, రాయి బరువులు మోస్తుంది, దీనికి రాయి పట్టిస్తే లేపుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. మేమైతే వద్దండి, వదిలేయండి, పాపం రెక్కలు మెత్తపడితే ఇంకా ఎగరలేదు అని చెప్పేసి అంటే ఇంకా కాసేపు దాన్ని పట్టుకొని వీడియోకి అయితే చూపించేసి వదిలేశారనమాట. మీలో ఎవరైనా చిన్నప్పుడు ఇలా తూనిగలతో ఆడుకున్నారా? ఆడుకుంటే కామెంట్ చేయండి. మా అత్తయ్య అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆడుకుంటున్నారు దాంతో. ఇంకా కాసేపు ఆడుకొని వీడియోకి చూపించి వదిలేశారనమాట. కనిపిస్తుందా అని అడిగితే దగ్గరికి వెళ్ళి చూపించండి అంటే తీసుకొచ్చారు. ఈలోగా చేయి జారిపోయి ఇంకా ఎగిరిపోయిందనమాట.
మేమైతే చిన్నప్పుడు వీటిని పట్టేసుకొని వెనక తోకకి తాడు కట్టి అది ఎగురుతా ఉంటే దాని వెనక వెళ్ళేవాళ్ళం అనమాట. పాపం అలా ఎగిరి ఎగిరి లాస్ట్‌కి అది ఇంక ఎగరలేకుండా అయిపోయేది. అప్పుడు తెలీదు కదా! అలాంటి ఆటలు ఆడేసుకునేవాళ్ళము. ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం కదా! ఇంకా వద్దు అనిపిస్తదనమాట. పాపం అనిపిస్తది. ఇంకా ఇక్కడ వేడి నీళ్ళు తాగిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మా ఆయనకైతే జ్యూస్ చేస్తున్నానండి. ఈరోజైతే సొరకాయ జ్యూస్ చేస్తున్నాను. రోజు ఏదో ఒక వెజిటబుల్ జ్యూస్ చేస్తా అనమాట. ఒకరోజు కాకరకాయ, ఒకరోజు బీరకాయ, ఒకరోజు సొరకాయ ఇలా జ్యూస్ అయితే చేస్తూ ఉంటాను. ఈరోజైతే సొరకాయ జ్యూస్ చేస్తున్నాను. ఈయన జ్యూస్ తాగేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయామనమాట. ఫ్రెష్ అప్ అయ్యి ఇలా దీపం పెట్టుకున్నామనమాట. రోజు అయితే ఇద్దరం కలిసి దీపం పెట్టేసుకుంటామనమాట. అంటే ఆయన దీపం పెడతారు, నేను హెల్ప్ చేస్తాను. ఇంకా హెల్ప్ చేసి ఇద్దరం అయితే ఇలా దీపం పెట్టేస్తాము. ఒక్కొక్క రోజు ఆయనకు కుదిరితే ఆయన ఒకరు పెట్టేస్తుంటారు ఇంట్లో ఎక్కువ పని ఉంటే. లేదు ఆయనకి వీలు పడలేదంటే నేను పెట్టేసుకుంటూ ఉంటాను. మార్నింగ్ అయితే ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోతుందండి మాది. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు. మా అత్తయ్య అయితే ఇక్కడ టిఫిన్ రెడీ చేస్తున్నారనమాట. ఇడ్లీ పిండి కలుపుతున్నారు. ఇడ్లీ పిండి అనేది నిన్నే రుబ్బి పెట్టేసామనమాట. దాన్ని ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి కాసేపు బయట పెట్టారు కూలింగ్ తగ్గే వరకు. తర్వాత దాన్ని బాగా కలిపి పక్కన పెట్టేశారు ఇడ్లీ కోసం అని చెప్పి. తర్వాత ఇక్కడ టీ పెడుతున్నారు. మా పూజ అయిపోయింది కదా! ఇంకా టీ పెట్టేస్తే ముగ్గురం కలిసి టీ తాగేస్తామనమాట. టీలో అయితే అల్లం అయితే పక్కా వేస్తామండి ప్రతిరోజు. ఎందుకో అది అలవాటు అయిపోయిందనమాట. టీలో అల్లం లేకపోతే ఇంకా తాగినట్టు అనిపించదనమాట. ఇంకా ఏదో ఒకరోజు లేకపోతే చెప్పలేము కానీ, లేదంటే చిన్న ముక్కైనా సరే అల్లం వేసి ఇంకా అలా తాగడం అలవాటు అయిపోయింది. హెల్త్‌కి కూడా మంచిదేలెండి అలా టీలో అల్లం వేసుకొని తాగితే. మాకైతే ఇంట్లో పనైతే 8:30 వరకు కంప్లీట్ అయిపోవాలి. ఇలా వాటరు, జ్యూసు, టీ, రాగి జావ, టిఫిను ఇంకా దీపము అన్నీ కూడాను 8:30 వరకు కంప్లీట్ అయిపోవాలనమాట. ఎందుకంటే మా ఆయన 9:00కి డ్యూటీ వెళ్ళిపోతారు. అందుకని చెప్పేసి ఆయనకి అన్నీ వన్ బై వన్ అలా కంప్లీట్ అయిపోతూ ఉండాలనమాట. మార్నింగ్ అయితే చాలా పని ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకా. ఇంకా అలా అని అత్తయ్య నేను ఇద్దరం షేర్ చేసుకొని ఇలా ఇంట్లో పని అయితే పూర్తి చేసుకుంటాము. ఇక్కడ టీ అయిపోయిన తర్వాత రాగి జావ అయితే కాస్తున్నారు. ఎందుకంటే చల్లారాలి కదా! ఇంకా తాగేటప్పటికి చల్లగా అవ్వాలని చెప్పేసి ఇంకా టీ తాగిన వెంటనే ఇంకా రాగి జావ కాసి పక్కన పెట్టేస్తారు వాటర్‌లో చల్లగా వద్దని చెప్పేసి. రాగి జావ చల్లగయిన తర్వాత అందులో కొంచెం మజ్జిగ పలుచగా కలుపుకొని ఇంకా తాగేస్తామనమాట టిఫిన్‌కి ముందు. రాగి జావ కాసేయడం అయిపోయింది. వీటిని ఇప్పుడు ఒక నీటిలో పెట్టేసి ఉంచేస్తారనమాట. ఒక గిన్నెలో నీరు వేసి అందులో పెట్టేసి ఉంచేస్తే తొందరగా చల్లబడిపోతుందని చెప్పేసి అలా ఉంచేస్తారు. తర్వాత ఇక్కడ ఈరోజు టిఫిన్ ఏమో ఇడ్లీ అనమాట. ఇడ్లీ కోసం అయితే చట్నీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి కొబ్బరికాయ, పల్లీ చట్నీ చేద్దాం అనుకున్నాం ఈరోజు. అవైతే చేస్తున్నారనమాట. తర్వాత ఒకవైపు ఇడ్లీ కూడా పెట్టేస్తున్నారు.
రెడీ అయిపోయిందండి. ఇడ్లీ విత్ పల్లి కొబ్బరి చట్నీ. చాలా బాగుంది కాంబినేషను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఇది మేమైతే టిఫిన్ కూడా చేసేసాము. మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారనమాట. ఇంకా మిగతా ఇంట్లో పని ఉంటుంది కదా, కొంచెం కొంచెం అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. తర్వాత ఇక్కడ బయట మాకు ఒక కాకర చెట్టు ఉంది. దానికి కాయలు కాసాయన్నమాట. ఒక 2 కాయలు వీధిలోకుంటే బయటకుంటే తీసేశారు. ఇంకా లోపల ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి చూస్తున్నాం అనమాట. మాకైతే ఇక్కడ కొన్ని కాయలు అయితే దొరికాయి. వీధిలో ఉంది కదా, ఎవరు పడితే వాళ్ళే తీసేస్తున్నారు. మేము లోపల ఉంటాం కదా, సైలెంట్గా వచ్చి తెంపుకొని వెళ్ళిపోతున్నారు. ఎవరు అని తెలియదు, ఏమీ అనలేం కదా, ఇంకా గొడవ పడలేం కదా అని చెప్పేసి ఇంకా చిన్నగా ఉన్నప్పుడే మేమే తీసేద్దామని చెప్పి ఈరోజు మొత్తం కాయలు అయితే కోసేస్తున్నాము. ఈ కాకరపాదు అనేది ఇంటికి కూరగాయలు తెచ్చుకునేటప్పుడు కొన్ని పండిపోయినవి గట్టా ఉంటాయి కదా, ఆ పిక్కలు వేసేస్తే ఇంకా పుట్టేసిందనమాట. చాలా కాయలు కాసిందండి. ఇప్పుడుకి నేనైతే ఒక 5-6 టైమ్స్ కోసాననమాట. చాలాసార్లు కోసాను. మంచి కాయలు కాస్తుంది. పెద్దగా అవుతాయి కాయలు, కాకపోతే అంతవరకు ఉంచితే ఈలోగా వేరే వాళ్ళు కోసేస్తున్నారు. అందుకని చెప్పి చిన్న చిన్నగా ఉన్నప్పుడే తీసేస్తున్నాం అనమాట. లోపల కూడా ఒక పాదు ఉంటే దానికి ఒక కాయ వచ్చింది. దాన్ని కూడా కోసేద్దామని కోసేస్తున్నారు. మొత్తానికైతే ఈరోజు మా పాదకు వచ్చిన కాకరకాయలు ఇవ్వండి. చూసారు కదా ఎన్ని కాయలు వచ్చాయో. అలాగే సాయంత్రం వాకింగ్కి వెళ్ళామండి. వాకింగ్కి వెళ్ళినప్పుడు ఈ పువ్వులు అయితే కనిపించాయి, కోసుకున్నాము. చాలా బాగున్నాయి. ఈ పువ్వుల పేరు ఏంటో తెలియదు కానీ వీటితో చిన్నప్పుడైతే బాగా ఆడుకునే వాళ్ళము. ఇవి మొగ్గలు ఉంటాయి కదా, వాటితో ఇలా కోడి పందాలని చెప్పేసి ఒకదానికి ఒకటి పెట్టి ఇలా లాక్కునేటట్టు ఆడుకునే వాళ్ళం అనమాట. ఈ పువ్వుల పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయిందండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. Thank you for watching. Please subscribe to our channel. Thank you.